తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు మన సీఎం ఏమంటుండో ఈ వీడియో చూడండి. ఉండడానికి సొంత ఇల్లు లేని దేశం కోసం 3 తరాలు ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబానికి డబ్బులు ఒక లెక్కన? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగానే వాళ్ళకి డబ్బులు కావాలనుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోగేస్తే కూడా ఓ 10,000 కోట్ల రూపాయలు జమ అయితే గాంధీ కుటుంబానికి ఇవ్వడానికి. గాంధీ కుటుంబంకి కాంగ్రెస్ కార్యకర్తలు పైసలు జమ చేసి 10,000 కోట్లు ఇస్తారంట. అదే తెలంగాణ ప్రజలు రైతు బంధు, స్కాలర్షిప్, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అడిగితే ఏమంటుండో చూడండి. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా ఆయనను? ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి. ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరేం చేస్తున్నారో చూడండి ఒకసారి. కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న బలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇవాళ దళితులకు, గిరిజనులకు నా సూచన ఒక్కటే. ఆనాడు ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ సంక్షేమము, అభివృద్ధిలో ఒక విధానాన్ని తీసుకున్నది. ఆ శకం ముగిసింది. ఇవాళ నిజంగా నాకు మీకు భూములు ఇవ్వాలన్నా ఈ ప్రభుత్వం దగ్గర భూములు అందుబాటులో లేవు. ఇక మీరు భూముల గురించి, ప్రభుత్వం ఇచ్చే ఏదో సంక్షేమం గురించి ఆలోచన చేయకండి. గవర్నమెంట్ దగ్గర ఇయ్యనికే భూములు లేవంట, అదే ప్రజల ఇల్లు గులగొట్టి తీసుకుంటారంట. ఒక్కసారి అలా బాధ చూడండి రేవంత్ అన్న. నీళ్లు, కరెంటు ఏం ఇవ్వకుండా ఉంటున్నాం కదా సార్. కనీసం ఉన్న రేకులు కూడా పీకటం ఎందుకు సార్? చెప్పండి. ఇన్ఫర్మేషన్ కూడా లేదు సార్ మాకు. నిన్న నుండి నరక యాతన పడుతున్నాం సార్. 8 సంవత్సరాలు సార్ మేము ఉండబట్టి. వాళ్ళు బాధతో ఏడుస్తే రేవంత్ రెడ్డి శాపదాలు అనుకుంటున్నాడు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. మీ శాపనార్థాలు ఎన్ని పెట్టినా నాకు సంతోషం. వాళ్ళు చాలా బాధతోని మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాడిస్టిక్ ప్లెజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ చూసినప్పుడు. అంత బాధపడు మీకు అక్కర్లేదు. అయినా మీకు అర్థం కాదు. 94 నుంచి 2004 వరకు టీడీపీకి ఇచ్చారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్కి ఇచ్చారు. 2014 నుంచి దాదాపుగా 2024 వరకు బీఆర్ఎస్కి ఇచ్చారు. ఇక్కడ నుంచి 2034 వరకు మాకు ఇవ్వబోతున్నారు. 2034 వరకు ఉంటాడంట. ప్రజలకు బాధ పెట్టకుండా మంచిగా డెవలప్ చేసి ప్రజలకు మంచిగా చేస్తే ఎందుకు తిడతారు కాంగ్రెస్ గవర్నమెంట్ ని? ఒక్కసారి మీరే వినండి. మంచిగా ఉంది పరిపాలన. పిల్లలు అమ్ముకొని ఇసం మోసుకొని సత్య పరిపాలన ఉంది.